తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. సైబర్ నేరాలను అరికట్టేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏసీపీ ఆధ్వర్యంలో పూర్తిగా సైబర్ నేరాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాంతోపాటు సైబర్ నేరాలు అరికట్టాలి, ఎలా సైబర్ దొంగతనాలు జరుగుతున్నాయి, వాటిని ఎలా అరికట్టాలనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సైబర్ ఏసీపీకి సంబంధించిన వెంకటేశ్వరరావు ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక వింగ్ని ఏర్పాటు చేశారు. జిల్లా కమిషనరేట్ పరిధిలో ఒక స్టేషన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల సైబర్ నేరాలను అరికట్టేందుకు వారికి అవేర్నెస్ ఎలా చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2, 2024 నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఒక ఎస్హెచ్ఓగా నేనున్నాను, తర్వాత ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐస్, దాదాపు 10 మంది సిబ్బంది ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు దాదాపు 39 కేసులు మా దగ్గర రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లానే జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ వారియర్, ఒక కానిస్టేబుల్ ఉంటారు. అతని ద్వారా కూడా ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ ద్వారా ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే సార్, ఇప్పటివరకు ఈ 30 పైన కేసులు నమోదయ్యాయి అన్నారు. ఎన్ని కేసులలో అమౌంట్ రికవరీ చేసే అవకాశం వచ్చింది? అసలు ఎంతవరకు రికవరీ అయ్యింది? అయితే రికవరీ గురించి ఒకటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సైబర్ నేరం జరిగింది అనగానే ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్. ఫస్ట్ అవర్ 1 అవర్ లోపల వచ్చేసి 1930 కాల్ సెంటర్ కాల్ చేయటం కానీ, ఒకవేళ 1930 కనుక బిజీగా ఉన్నట్లయితే, బిజీగా వస్తే cybercrime.gov.in ఆ వెబ్సైట్లో కంప్లైంట్ చేయొచ్చు. చేస్తే ఈ అమౌంట్ అనేది మనము మ్యాక్సిమం రికవరీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గర 2-3 నేరాల్లో నేరం జరగగానే 1 అవర్ లోపల వచ్చారు. క్రైమ్ నెంబర్ 22 నేరం జరగగానే 2-3 అవర్స్ లోపల మా దగ్గర రావడం జరిగింది. దాంట్లో 20 లక్షలు లాస్ అయితే 20 లక్షలు కూడా పుట్ ఆన్ హోల్డ్ చేయడం జరిగింది. అట్లాగే 2-3 కేసులు అలాగే ఒక కేసులో 16 లక్షలు పోతే 10 లక్షలు పుట్ ఆన్ హోల్డ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా బాధితులు తెలుసుకొని తాము ఈ యొక్క సైబర్ అటాక్ గురయ్యాము, సైబర్ బాధితులు అయ్యామని తెలుసుకొని ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేస్తే కనుక అమౌంట్ రికవరీ కావడానికి కానీ, పుట్ ఆన్ హోల్డ్ చేయడానికి కానీ డిపార్ట్మెంట్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే సార్, ఈ మధ్య కొత్త సైబర్ నేరాలు కొత్త పంతం ఎంచుకున్నారు. అంటే ఓటీపీ వస్తుంది, చెప్పండి మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయా లేవా తెలిసి చెప్తామని చెప్తాను. వాటిపైన ఎలా అవేర్నెస్ చేస్తారు? ఓటీపీ ఒక్కటండి. ఓటీపీ అనేది ఎవరు కూడా బయటకి చెప్పాల్సిన అవసరం లేదు. అది మోసం చేయడానికి దాదాపు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలు ఈ సైబర్ నేరస్తులు ఉపయోగిస్తూ ఉన్నారు. మీరు కొత్తగా సిమ్ కార్డు తీసుకున్నారు, మీ యొక్క కేవైసీ ఫామ్స్ అప్డేట్ చేయట్లేదు, ఇంకొకసారి అప్డేట్ చేయండి, తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అని అట్లా కూడా తీసుకొని అలాగా వాళ్ళ క్రెడిట్ కార్డు, పర్సనల్ ఫోన్ రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మీకు ఒక పార్సల్ వచ్చింది, పిడెక్స్ కాల్స్ అంటారు వాటిని, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని కేసులో అరెస్ట్ చేస్తున్నాము, లేకుంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం, మా దగ్గర నుంచి మీరు కెమెరా ముందు నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కాజేస్తూ ఉన్నారు. అదొక రకమైన. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు షేర్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయాలన్నా, లావాదేవీలు చేయాలన్నా కూడా డీమార్ట్ అకౌంట్ అనేది కంపల్సరీ. డీమార్ట్ ద్వారా లాభాలు కనుక వస్తే ఆ గవర్నమెంట్కి ఈ పద్ధతి ప్రకారం ట్యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అదన్నీ మేము ఇన్స్టిట్యూషనల్ దీని నుంచి చేపిస్తాము, మీకు ఐపీఓ ద్వారా డైరెక్ట్ అలాట్మెంట్ చేపిస్తాము అని చెప్పేసి జనాలకి కొన్ని లింక్స్ పంపించి, లింక్స్ ద్వారా వాట్సాప్ కాల్స్, లేకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ కూడా వాటి ద్వారా పంపించి ట్రాప్ చేసి అమౌంట్ మొత్తం గుంజేస్తున్నారు. వీళ్ళు గుంజేసిన తర్వాత ఒక 2-3 రోజుల వరకు కూడా వాళ్ళకి మేము మోసపోయామని అర్థం కావటం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్, డబ్బులు వీళ్ళు ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్కి పంపించాలి కానీ ఇండివిజువల్ అకౌంట్కి పంపిస్తే అది మోసమే. అది అమౌంట్ వీళ్ళ అకౌంట్ నుంచి ఇండివిజువల్ అకౌంట్కి మేము స్టాక్స్ ఇప్పిస్తాము, లేకుంటే ఐపీఓలో అలాట్ చేస్తాము, షేర్లు అలాట్ చేస్తామని చెప్పడం అనేది పెద్ద మోసం. అది డబ్బులు కనుక పడితే వీళ్ళ అకౌంట్ నుంచి డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్తాయి. ఈ మధ్యలో ఇవన్నీ కూడా నమ్మద్దండి. అటువంటి ఏమన్నా అయితే ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయటం, అట్లాగే
మా యొక్క వెబ్సైట్స్ ఉన్నాయి కదా, cybercrime.gov.in, దాంట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. చేసిన తర్వాత నియర్ బై పోలీస్ మీకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. అది తీసుకున్న తర్వాత ఒకవేళ అమౌంట్ పుటానులైనా కూడా ఏ అకౌంట్ ఫ్రీజ్ అయితే మీకు మెసేజ్లు కూడా వస్తాయి. నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఫస్ట్లో మా దగ్గర 1 lakh అబోవ్ అయినవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. బిలో 1 lakh అన్ని కేసెస్, 25 above 1000 అన్నీ కూడా మనకి పోలీస్ స్టేషన్ జిల్లాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కూడా ఈ అమౌంట్ దాదాపు మన నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు దాదాపు 1,60,00,000 వరకు కూడా రీఫండ్స్ ఆర్డర్స్ కోర్టు నుంచి తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే సైబర్ నేరాలకు మోసపోతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే www.cyber.gov అనే వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ నుండి మాకు మెసేజ్ చేసే దానికి సంబంధించిన ఎక్కడ పోయింది, ఏం కథ, అకౌంట్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అందులో ఉంటాయి. దానికి అందరికి సంబంధించి దాని ద్వారా మాకు మెసేజ్ చేస్తే మేము ఖచ్చితంగా ఫస్ట్ గోల్డెన్ అవర్లో మీకు వస్తే ఫస్ట్ గోల్డెన్ అవర్లో 1930 నెంబర్కి నాకు కాల్ చేస్తే మీ డబ్బులు చాలా మట్టుకు రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైనా సరే ఖచ్చితంగా ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్పకండి. ఎవరైనా సరే మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి దానికి ఓటీపీ చెప్పండి. లేదా సిమ్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలనే, కేవైసీ చేయాలనే సంబంధించి ఫోన్ వచ్చినప్పుడు కూడా మీరు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మీరు ఖచ్చితంగా అలాంటివి ఎవరికైనా ఓటీపీ చెప్తే ఖచ్చితంగా మీరు సైబర్ నేరంలో మోసపోయినట్లు అని చెప్పి నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఏసీపీ వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.